బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ పై ఏ క్షణమైన అమెరికా అటాక్ చేయొచ్చు. దీంతో మళ్ళీ బంకర్లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ దాక్కున్నారు. యుఎస్ దాడి చేసే అవకాశం ఉందని ఇరాన్ మిలిటరీ హెచ్చరించింది. చిన్న కొడుకు మసూద్ ఖమైనీకి బాధ్యతలు అప్పగించారు అయతుల్లా ఖమైనీ. ఇరాన్ పాలకుల తీరుపై దేశంలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఘర్షణలో ఇప్పటికే వేలాది మంది మృత్యువాత పడ్డారు. దీంతో ట్రంప్ అడుగులు సైనిక చర్య దిశగా కదులుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు బయలుదేరాయి. దీంతో అత్యంత సురక్షితమైన బంకర్లోకి ఖమైనీ వెళ్ళి దాక్కున్నట్టుగా తెలుస్తోంది. మరోసారి అయతుల్లా అలీ ఖమైనీ బంకర్లో దాక్కున్నాడన్న వార్త చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఖమైనీ బంకర్లోనే చాలా రోజుల పాటు తలదాచుకున్నాడు. బంకర్ నుంచే సైనికులకు ఆదేశాలు జారీ చేశాడు. తాజాగా మరోసారి అమెరికా సైన్యం గల్ఫ్ తీర ప్రాంతాల్లో, పర్షియన్ ప్రాంతంలో ఇరాన్ వైపు అడుగులు వేస్తున్నాయి. అక్కడ యుద్ధ నౌకలు. దీంతో ఇరాన్ వెన్నులో వణుకు పడుతోంది. అమెరికా ఏ క్షణమైన అటాక్ చేయొచ్చనే వార్తల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీ ఒక సేఫ్టీ బంకర్లోకి వెళ్ళి తలదాచుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అమెరికా దాడి చేస్తుందనే భయాలు ఇరాన్ను చుట్టుముడుతున్నాయి. దీంతో ఆ దేశ అధినేత రక్షణ కోసం అధికారులు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీని అక్కడి అధికారులు రాజధాని టెహ్రాన్లోని ఒక గుర్తు తెలియని సురక్షిత ప్రాంతంలోని బంకర్లోకి తరలించినట్టుగా సమాచారం. అమెరికా దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సీనియర్ మిలిటరీ ఆఫీషియల్స్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అత్యంత సురక్షితమైన బంకర్లో ఖమైనీ ఆశ్రయం పొందుతున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని టెహ్రాన్లోని పలు సొరంగాలకు అనుసంధానం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీం లీడర్ తన ఆఫీస్ బాధ్యతలను చిన్న కుమారుడు మసూద్ ఖమైనీకి అప్పగించినట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయ పనులు కూడా ఆయనే చూస్తున్నట్లు తెలిపాయి. అయితే ఈ వార్తలపై ఇరాన్ అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. ఇరాన్లో పరిపాలనకు వ్యతిరేకంగా భారీ నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులకు హాని జరిగితే రంగంలోకి దిగుతామంటూ హెచ్చరించారు. ఆ దేశంపై సైనిక చర్యకు కూడా సిద్ధమవగా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. అయితే ఇటీవల భారీ సంఖ్యలో తమ యుద్ధ నౌకలు ఇరాన్ వైపు కదులుతున్నాయంటూ ఆయన ప్రకటించడం భయాందోళనకు దారితీసింది. దీంతో మరోసారి ఏం జరగబోతోంది? ఇరాన్ సుప్రీం లీడర్ను టార్గెట్గా అమెరికా అడుగులు వేయబోతోందా? ఇప్పటికే అబ్రహం లింకన్ యుద్ధ వాహక నౌకలు సముద్రంలో ఇరాన్ టార్గెట్గా కదులుతున్నాయి. మరోవైపు B-52 బాంబర్లు, హెర్క్యులస్ రవాణా యుద్ధ విమానాలు ఎయిర్ బేస్లో సిద్ధంగా ఉన్నాయి. దీంతో అటు ఫైటర్ జెట్లు వాయుతలంలో దాడి చేసేందుకు, ఇటు సముద్రం నుంచి అబ్రహం లింకన్ వాహక నౌక దాడి చేసేందుకు, అలాగే మరికొన్ని సబ్మరైన్లు, జలాంతర్గాములు సముద్ర గర్భం లోపల కూడా న్యూక్లియర్ మిసైల్స్తో, న్యూక్లియర్ వార్ హెడ్స్తో సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. అయితే మరోవైపు తమపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఇరాన్ కూడా అదే స్థాయిలో గట్టి హెచ్చరికలు పంపుతోంది. అమెరికా ఎయిర్ బేస్లపై, అలాగే ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగంగా చెప్తున్నటువంటి ఇజ్రాయెల్ను తాము మొదట టార్గెట్ చేస్తామని చెప్తోంది. దీంతో అటు ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమవుతోంది. మీరు చూస్తున్న బాక్సులో దృశ్యాలు నేను ఒక్కొక్కటిగా వివరిస్తాను. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తన అభిప్రాయాన్ని వెలిబుస్తూ మాట్లాడిన సందర్భం అది. మరోవైపు అయతుల్లా అలీ ఖమైనీ, ఇతనే ఇరాన్ మతాధికారి. ఒక రకంగా ఇరాన్ మతాధికార పాలనకు సంబంధించినటువంటి నిరంకుశ నియంతగా ఇప్పుడు అక్కడ ముద్రపడ్డాడు. 1979 తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్గా ఇరాన్ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ అయతుల్లా అలీ ఖమైనీ పాలన జనాలను నిర్బంధానికి గురి చేస్తుంది. అది ఎంతలా అంటే ఇప్పుడు డిసెంబర్ 28 నుంచి అక్కడి ప్రజలు ఈ మతాధికారుల పాలన గద్దెదిగారి, ఖమైనీ నిర్బంధాల నుంచి, కబంధహస్తాల నుంచి తమకు విముక్తి కలగాలంటూ ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలు, దాదాపు 180 నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు చేపట్టి ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంత దేశ పౌరులే
లక్షలాది మంది నిరసనలు చేపట్టారు. వాటన్నిటిని కూడా అతి కఠినంగా క్రూరంగా అణిచివేసిన నియంత ఈ ఖమేని దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారమే 5,000 మంది పైగా చనిపోయారు. కానీ అనధికారిక లెక్కలు అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తుంది మాత్రం దాదాపు 18,000 మందికి పైగానే చనిపోయారు. ఇటీవలి కాలంలో ఒక ప్రభుత్వం తమ పౌరులపై ఇంతటి భారీ అణచివేత, ఇంతటి సైనిక చర్య ఏ ప్రభుత్వం తమ సొంత పౌరులపై చేయలేదు. అది ఇరాన్లో జరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఇంకో దృశ్యం చూడొచ్చు. ఓవైపు బాంబ్ ఫైట్ జెట్, మరోవైపు అబ్రహం లింకన్ వాహక నౌక, ఇవన్నీ కూడా సముద్ర మార్గం నుంచి, జల మార్గం నుంచి, వాయు మార్గం నుంచి ఇరాన్పై ఏ క్షణమైనా అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సైనిక దాడి జరగవచ్చన్న భయాలు. అదిగో చూడండి, అబ్రహం లింకన్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్. ఇదే అత్యంత భయంకరమైనటువంటి యుద్ధ వాహక నౌక. ఈ డెస్ట్రాయర్ ఎంత సీరియస్గా వర్క్ చేస్తుందంటే దానిపై ఉన్నటువంటి ఫైటర్ జెట్ చూడండి ఎంత దారుణంగా అటాక్ చేస్తుందంటే అక్కడి నుంచి మిసైల్స్ కానీ టార్గెటెడ్గా బయలుదేరితే ఇక విధ్వంసమే, ఇంకేముండదు. అదంతా కూడా గల్ఫ్ తీర ప్రాంతం, పర్షియన్ తీర ప్రాంతం, ఆ గల్ఫ్ ఆఫ్ పర్షియన్, అలాగే ఆ సముద్ర ప్రాంతంలో ఇప్పటికే ఇరాన్ టార్గెట్గా అవన్నీ అటువైపే బయలుదేరుతున్నాయి. ఇదంతా కొత్త వార్త ఏం కాదు, గత 3 రోజులుగా జరుగుతుంది ఇదే. అందుకే ప్రెసిడెంట్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1లో ఇప్పటికే ఈ అంశాల గురించి వెల్లడించారు. ఇప్పటికే అక్కడంతా పహార కాచుకున్నాయి. అత్యంత అధునాతనమైనటువంటి డ్రోన్ల నిఘా కొనసాగుతుంది. స్టెల్త్ మోడ్లో పనిచేస్తాయి. అవి ఏం పసిగడుతున్నాయో కూడా ఇరాన్కు అర్థం కాదు. అలాగే అక్కడి ఫైటర్ జెట్లు, వాళ్ళ విమానాలు అత్యంత ఆధునికమైనటువంటి J-15, J-32 ఫైటర్ జెట్లు, B-52 బాంబర్స్, ఇలా రకరకాల ఫైటర్ జెట్లు, గాల్లోనే యుద్ధానికి సంబంధించినటువంటి ఇంధనాన్ని నింపుకునే హెర్క్యులస్ యుద్ధ విమానాలు. మీకు తెలిసిందే, ఇరాన్ చుట్టూ అమెరికా ముళ్ళ కంచె ఉంది. ఎస్, ప్రధానంగా అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఖతర్, ఇది అత్యంత కీలకమైన ఎయిర్ బేస్. ఇరాన్కు జస్ట్ 200 కిలోమీటర్స్. ఒక్క సైగ చేస్తే చాలు ట్రంప్ వెళ్ళి ఇరాన్పై విరుచుకుపడతాయి. ఇక్కడే దాదాపు 10,000 మందికి పైగా సైనికులు రెడీగా ఉన్నారు. మరోవైపు జోర్డాన్లో ఉంది, ఈజిప్ట్లో ఉంది, ఖతర్లో ఉంది, కువైట్లో ఉంది, అబుదాబిలో ఉంది. ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా అమెరికా అనుకుంటే క్షణాల్లో అటాక్ చేయగలదు. అలాగని ఇరాన్ తక్కువ అంచనా లేదు. ఇరాన్ బలం కూడా భారీ మిసైల్స్ని కలిగి ఉంది. ఇరాన్ కూడా అంతే స్థాయిలో విధ్వంస కలిగించే ఆయుధ సంపత్తిని కలిగి ఉంది. కానీ ఇరాన్ ఆత్మస్థైర్యం సన్నగిల్లేలా ఇప్పటికే అమెరికా చేస్తున్న వ్యూహాల ముందు ఇరాన్కు ఏమీ తోచడం లేదు. అటు మరి ముఖ్యంగా ఆ దేశ ప్రజల నుంచి వ్యతిరేకత. ఎందుకంటే గతంతో పోలిస్తే గతంలో అణ్వాయుధాలకు సంబంధించిన వార్ జరిగింది. ఇజ్రాయెల్ అటాక్ చేసి అటు B-2 బాంబర్లతో అమెరికా అక్కడి న్యూక్లియర్ సెంటర్లపై దాడి చేసినప్పుడు అదంతా భిన్నం. కానీ ఇది డిఫరెంట్. ఇది కంప్లీట్గా అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఖమేనీని గద్దెదించాలంటున్నారు. 1979 ముందున్నటువంటి పరిపాలన రావాలంటున్నారు. 1979 ముందున్నటువంటి పర్షియన్ పాలన, ఎంతో స్వేచ్ఛాగాళ్ళు తీసుకున్నటువంటి ఆ పర్షియన్ పాలన ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలంటూ అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడి చివరి రాజు షా ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు రెజా పహ్లావి తిరిగి అమెరికాకు రావాలని కోరుకుంటున్నాడు. దీంతో అతని పిలుపు మేరకు పెద్ద ఎత్తున అక్కడ దానికి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఇక అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్లోని అత్యంత సురక్షితమైన బంకర్కు తరలించినట్టు వార్తలు అయితే వెలువడుతున్నాయి. అక్కడ సీనియర్ మిలిటరీ అధికారులే హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఒక రహస్య సొరంగాలతో కోఆర్డినేట్ చేసుకుంటారని తెలుస్తోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థతో కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను కూడా అతని చిన్న కొడుకు చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించే వార్తలు చెక్కలు కొడుతున్నాయి. అదే కనుక జరిగితే ఇక మిడిల్ ఈస్ట్లో మళ్ళీ పరిస్థితులు ఒక కొత్త హైట్స్కు చేరుకునే అవకాశం ఉంది. ట్రంప్ కనుక సైనిక చర్యకు ఆదేశిస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో
ట్రంప్ కనుక సైనిక చర్యకు ఆదేశిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ టెన్షన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. పశ్చిమాసియా బగ్గుమనే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ట్రంప్ గనక సైనిక చర్య దిగితే ఫస్ట్ ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది. ఇజ్రాయెల్, బ్రిటన్, అమెరికా కలిపి ఇరాన్పై విరుచుకుపడతాయి. ఇదంతా ఊహించుకుంటేనే దారుణంగా ఉండబోతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఒక ఖచ్చితమైనటువంటి విధ్వంసం ఉండబోతోంది. అమెరికన్ ఎయిర్ బేస్లపై ఇరాన్ టార్గెట్ చేస్తుంది. అక్కడ వాళ్ళ వైపు దాడులు, ఇటు వీళ్ళ వైపు దాడులు, విధ్వంసం అయితే దారుణంగా ఉండబోతోంది. పశ్చిమాసియాలో ఏం జరగబోతుంది అనేది మళ్ళీ ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం కనబడుతోంది. సో మొత్తం మీద ఇదే కనుక జరిగితే ఒకవేళ ఖమేనీని అంతమొందించాలనే ప్లాన్తో అమెరికా లక్షిత దాడులు చేస్తే, ఇజ్రాయెల్ లక్షిత దాడులు చేస్తే ఖమేనీకి థ్రెట్ ఉంది. కాబట్టి బంకర్లోకి వెళ్ళిపోయాడు. లేదా పారిపోవాలి. ఖమేనీ పారిపోవాలంటే రష్యా వెళ్ళాలి. రష్యా వెళ్తే సేఫ్టీ ఉందా లేదో ఆలోచించుకోవాలి. ఫ్యామిలీతో సహా వెళ్ళిపోవాలి. లేదా ఆ దేశంలోనే పోరాడుతూ మరణించాలి, లేదా పట్టుబడి యుద్ధ ఖైదీగా మిగలాల్సి వస్తుంది. కానీ ఇదంతా జరుగుతుందా? ఇదంతా ఒక ఊహాజనితమైనటువంటి పరిస్థితులైనా నిజంగా ఖమేనీ పట్టుబడుతాడా యుద్ధ ఖైదీగా? అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ కలిసి అంత పనిచేస్తాయా? ఇరాన్కు ఎదుర్కొనే శక్తి లేదా? ఇరాన్ ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కూడా తక్కువ అంచనా వేయలేం. ఇరాన్ కూడా అంతే విధ్వంసాన్ని కలిగిస్తోంది. కానీ ఇరాన్కు అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేవు. అక్కడి ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఏదేమైనా పరిస్థితులు దారుణంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అమెరికా కనుక సైనిక చర్యకు దిగితే ఇరాన్లో భారీ విధ్వంసం తప్పదనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్పై అమెరికా ఏక్షరమైన సైనిక చర్య తీసుకుంటుందనే అంచనాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పుడు బంకర్లో వెళ్ళి తలదాక్కున్నాడు. 2022లో కూడా ఒక అమ్మాయి హిజాబ్ సరిగ్గా కట్టుకోలేదు, మొహానికి గుడ్డ కట్టుకోలేదని అమ్మాయిని దారుణంగా వేధించి చంపితే అక్కడి ప్రజలు తిరగబడ్డారు. ఇప్పుడు మళ్ళీ అంతకు రెట్టింపు స్థాయిలో అక్కడి ప్రజలు తిరగబడి ద్రవ్యోల్బణం, కరెన్సీ పడిపోయింది, రేట్లు అడ్డగోలుగా పెరిగాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, పూర్తిగా అవినీతి, దానికి తగ్గట్టుగా మళ్ళీ మతాధికారుల వేధింపులు, నిర్బంధాలు ఇవన్నీ కలిసి ప్రజలు ఇక పిల్లిని గదిలో వేస్తే పుల్ అవుతుందన్నట్టుగా తయారైపోయింది. అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇరాన్లో ఎప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉంది. మళ్ళీ ప్రజలు అమెరికా కనుక చొరవ తీసుకుంటే ట్రంప్ ఒకరు చెప్తున్నా, ద హెల్ప్ ఈజ్ ఆన్ ది వే, మేము మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నాడు. కానీ కొంత బ్రేక్ తీసుకున్నాడా? వ్యూహాత్మకంగా వెళ్తున్నాడా? నిజంగా ట్రంప్ అటాక్ చేయాలనుకుంటే ఏం చేయబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడు, ఇదంతా ఊహించుకుంటేనే చాలా భిన్నంగా ఉంది. మొత్తం మీద ట్రంప్ కనుక సైనిక చర్య తీసుకుంటే ఖమేనీని గద్దె దించి వేరే వ్యక్తులను ఆ అధికార పీఠంపై కూర్చోబెట్టే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే కనుక జరిగితే ఇరాన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ప్రజలు కోరుకుంటున్న పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఇరాన్లో అధికార మార్పిడి తథ్యం కాబోతుంది. కానీ అంతకుముందు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఖమేనీ బంకర్లో దాక్కున్నాడంటే ఏం జరగబోతుంది? మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇరాన్పై అమెరికా అటాక్ చేయబోతుందా? ఒకవేళ చేస్తే కనుక ఇరాన్ అత్యున్నత నాయకుడైనటువంటి ఖమేనీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇరాన్ నిజంగా అమెరికాను, ఇజ్రాయెల్ను, బ్రిటన్ను ఎదుర్కోబోతుందా? ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.